ఇప్పుడున్న టైంలో మనం అందరం చాలా అంటే మనుషులతో కాకుండా మొబైల్స్ ఎక్కువసేపు గడుపుతూ ఉంటాం కదా. ఎవరైనా సరే, పేరెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరూ. కానీ హ్యాపీనెస్ అనేది రిలేషన్షిప్స్ తోటి వస్తుంది. అండ్ ఆ రిలేషన్షిప్లో క్వాలిటీ ఉండాలంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ లైక్ నేను చూసుకుంటున్నా, రెస్పెక్ట్ ఇస్తున్నా, మాట్లాడుతున్నా. ఫేస్ టు ఫేస్ వాళ్ళతో ఎంతసేపు గడుపుతున్నావు అనేది మీ క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ని డిసైడ్ చేస్తుంది. ఫేస్ టు ఫేస్ నేను మొబైల్తోటే గడుపుతున్నా, నువ్వేడా గడుపుతున్నావు? ఫేస్ టు ఫేస్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ మమ్మీతో, మీ మదర్తో, మీ అన్నతో, మీ చెల్లితో. సో రిలేషన్షిప్లో క్వాలిటీ రావాలంటే ఫేస్ టు ఫేస్ ఎంతసేపు గడుపుతున్నాం, ఎంతసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం, ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో చూసుకో, మొబైల్తో రిలేషన్షిప్ కంటే ఇంట్లో వాళ్ళతో రిలేషన్షిప్ చాలా మంచిది.